మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ నియోజకవర్గంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. పార్టీల ఫిరాయింపులు, యూటర్న్లు, కొత్త సమీకరణాలతో రాజకీయం చిత్ర విచిత్రంగా మారిపోతుంది. తాజాగా రాజకీయ సమీకరణాలు కొందరి ఆశలపై నీళ్లు చల్లితే మరికొంతమంది ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇంతకీ ఏ నియోజకవర్గం రాజకీయం అది? నిరాశకు గురైన వాళ్ళెవరు? టెన్షన్ నుంచి బయటపడేదెవరు? పటాన్చెరు నియోజకవర్గం పేరుకి సంగారెడ్డి జిల్లాలో ఉంటుంది. కానీ హైదరాబాద్ మహానగరంలో అంతర్భాగంగానే ఉంటుంది. ఆకాశాన్ని తాకే బిల్డింగులు, చుక్కలనంటే భూముల రేట్లు, ఆసియాలోని అతిపెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ పటాన్చెరు ప్రత్యేకత. దీంతో ఇక్కడి రాజకీయం ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. రాజకీయ నాయకుల పదవులు, అధికారం కోసం పరుగులు పెడుతూ ఉంటారు. బంగారు గని లాంటి ఈ నియోజకవర్గం అధికార పార్టీకి, అధికారంలో ఉన్న వాళ్లకు అత్యంత కీలకం. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్తో విజయం సాధించిన గూడెం మహిపాల్ రెడ్డి ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గూటికి చేరారు. కొద్ది రోజులు అంతా బానే ఉన్నా మహిపాల్ రెడ్డి పార్టీలో చేరడాన్ని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ వ్యతిరేకించారు. ఇరు వర్గాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో విభిన్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటు పార్టీ ఫిరాయింపుల కేసు సైతం నమోదవ్వడంతో మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి హరీష్ రావుతో కలిసి బీఆర్ఎస్ ప్రచారంలో పాల్గొనడం కొత్త చర్చకు దారితీసింది. మహిపాల్ రెడ్డి త్వరలో కారు ఎక్కుతారన్న ప్రచారం సాగింది. మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలు ప్రచారానికి బలం చేకూర్చేలా ఉన్నాయి. తాను కారు ఎక్కడం పక్కా అని మహిపాల్ రెడ్డి సంకేతాలివ్వడంతో ఆదర్శ్ రెడ్డి వర్గంలో కొత్త గుబులు పట్టుకుంది. మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరిన తర్వాత పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ బాధ్యతలను ఆదర్శ్ రెడ్డి తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ అన్న ధీమాతో నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటున్నారు. టికెట్ విషయంలో పోటీ లేదనుకుంటున్న సమయంలో మహిపాల్ రెడ్డి యూటర్న్ తీసుకోవడం ఆదర్శ్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేసింది. మహిపాల్ రెడ్డి కారెక్కితే టికెట్ ఆయనకే ఇచ్చే అవకాశం ఉండడంతో ఆదర్శ్ రెడ్డి వర్గం ఆందోళన చెందుతోంది. మహిపాల్ రెడ్డి తాజా వ్యాఖ్యలు మరో వర్గానికి మాత్రం తీపి కబురులా మారి వారి టెన్షన్ పోగొట్టాయి. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కాటా శ్రీనివాస్ ఓడిపోయినా పార్టీ క్యాడర్ని కాపాడుకుంటూ వచ్చారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కాటా శ్రీనివాస్ కాంగ్రెస్లో మహిపాల్ రెడ్డి చేరికను తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకే పార్టీలో ఉన్న మహిపాల్ రెడ్డిని ప్రత్యర్థిగానే భావించి ఆరోపణలు, భౌతిక దాడులకు పాల్పడుతూ వచ్చింది కాటా శ్రీనివాస్ వర్గం. ఒక దశలో ఏకంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసేదాకా వెళ్ళింది. వచ్చే ఎన్నికల్లో టికెట్పై అభద్రతతో ఉన్న కాటా వర్గానికి మహిపాల్ రెడ్డి తాజా ప్రకటనతో నెత్తిమీద పాలు పోసినట్లయింది. మహిపాల్ మళ్లీ బీఆర్ఎస్లో చేరితే కాటా శ్రీనివాస్కు టికెట్టు పక్కా అన్న ఆనందంలో ఆయన వర్గం ఉంది. మొత్తానికి మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలతో పటాన్చెరులో ముసలం పుట్టింది. ఎమ్మెల్యే కామెంట్స్ కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ అలజడి సృష్టిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉంటుందో, మహిపాల్ రెడ్డి తిరిగి రావడంతో టికెట్పై ఆశలు పెట్టుకున్న వాళ్లకి బీఆర్ఎస్ ఎలా సర్ది చెబుతుందో వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా పటాన్చెరు రాజకీయం మాత్రం నిత్యం రసవత్తరమే.